అక్కడ ఒక ఈ ప్రోగ్రామ్ వరంగల్లో కండక్ట్ చేయడానికి నేషనల్ జూట్ బోర్డ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ ద 35-40 మ్యానుఫ్యాక్చరర్స్ ఇస్ దేర్ ఇన్ వరంగల్. వాళ్ళకు మెయిన్ అవేర్నెస్ చేయడం కోసం ప్రోగ్రామ్ ఇక్కడ చేసింది. జూట్ అనేది ఇండియా మొత్తం వరల్డ్ లోపల ఇండియా అనేది సెకండ్ స్టేట్. ఇది వచ్చేసి జస్ట్ అవేర్నెస్ కాబట్టి మనం చేసాము. ఫ్యూచర్లో ఏంటంటే ఇఫ్ వి టేక్ ఆన్ బోర్డ్ ఆల్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దీనికి చాలా దెర్ విల్ లాట్ ఆఫ్ రీచ్. మన కార్పెట్స్ కూడా వరంగల్ నుంచి జూట్ కార్పెట్ వరంగల్ తయారు సప్లై మార్కెట్. బట్ దీనికి సార్ ఇక్కడ ఓకే మేడం. ఇక్కడ జూట్ మార్క్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. ఏవైతే జూట్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి రికగ్నిషన్ ఎలాగా మనం ఇవ్వాలి, దానివల్ల మనకి బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో దాని యూనిక్నెస్ కానీ లేదా ఈ ప్రోడక్ట్ యానిమల్స్ ద్వారా చేయలేదని అలాంటి ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్ ఇది. సో అది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇది ఇంకా ఫస్ట్ స్టెప్పే. ఈ ఒక అవేర్నెస్ అయిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసి ఇంకా నెక్స్ట్ బిగ్ స్థాయిలో మన మొత్తం లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకువెళ్ళాలి అనేది మినిస్ట్రీ ఉద్దేశము. సో అది అందుకు యాజ్ అన్ ఇనిషియేటివ్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చిన్న స్థాయిలో స్టార్ట్ చేశారు. సో హోప్ఫుల్లీ మన వరంగల్ ఏదైతే డర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి జూట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాటికి ప్రాపర్ క్యూఆర్ కోడ్ ఇచ్చి దాని రికగ్నిషన్ వైజ్ ఆ జూట్ మార్క్ అనేది మనం క్రియేట్ చేసి బిజినెస్ అవెన్యూస్ ఇంక్రీజ్ చేయాలనేది మన పాయింట్. ఇది ఇంకా ఇనిషియేటివ్ స్టెప్. ఇక్కడ ఉమెన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి కూడా ఇప్పుడు మనకి లాంచ్ అవ్వబోతున్నాయి. వాటిలలో కూడా వీటి ట్రైనింగ్ రిలేటెడ్గా ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశము. సో అకార్డింగ్లీ మేము ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇష్యూస్ అన్నీ మేము ఫీడ్బ్యాక్ ఇచ్చి అకార్డింగ్లీ వాళ్ళకి ఈ ఇష్యూస్ అన్నీ చెప్పి ముందుకు తీసుకుంటాం. మేడం, ఈ ఉమెన్ డే సందర్భంగా ఏమైనా చెప్తారా మహిళలకు? మహిళలు అని అంటే ఇప్పుడు మనం చూస్తే యాదృచ్ఛికంగా చూసినా ఎలా చూసినా కూడా వరంగల్లో మోస్ట్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆఫీషియల్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ మనకి మినిస్టర్ మేడం దగ్గర నుంచి ఎంపీ గారు కానీ మేయర్ గారు కానీ లేదా రెండు దగ్గర జిల్లాల కలెక్టర్లు కానీ అందరూ మహిళలే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ 60% ఉమెన్ ఎవరైతే ఉన్నారో అందరూ మహిళలే ఉన్నారు. సో ఆ లెక్కకి ఏంటంటే వీఆర్ సీయింగ్ ప్రోగ్రెసివ్, అంటే నిబద్ధతతో పనిచేసేది మనకి ఆటోమేటిక్గా కనపడుతుంది. అంటే మనకి ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ని ఎలా చేయాలి అనే గైడెన్స్ మాకు పై స్థాయి నుంచి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మేము కూడా దానిని డెలివర్ చేసేదానికి కష్టపడుతున్నాం. సో మహిళలు యాజ్ ఎ థింగ్ వాళ్ళకి ఇన్నేట్గా ఉండే క్వాలిటీస్ తోటి రిఫైన్డ్ మోడ్లో పాజిటివ్గా వెళ్ళేదానికి ఉంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.